హలో, వెల్కమ్ టు హన్షూస్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు యాక్చువల్గా ఒక రెసిపీ చేసి చూపిద్దాం అనుకున్నాను, కానీ అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అదేంటో వీడియోలోకి చూస్తూ మాట్లాడదాం. ముందుగా 3 పెద్ద సైజు మామిడికాయలు తీసుకున్నాను. ఎందుకంటే మామిడికాయ తురుము పచ్చడి మీ అందరికీ చూపిద్దాము అనేసి. కానీ ఏం జరిగిందో చెప్పనా? మామిడికాయలంతా కడిగి నీట్గా శుభ్రం చేసుకొని దానిపైన ఉన్న తొక్కంతా పీల్ చేసేసాను అనమాట. ఎందుకో 2 మామిడికాయలు సరిపోతాయి, పెద్ద సైజు కదా, ఒకటి ఎక్కువ అవుతుంది అని చెప్పి తీసి పక్కన పెట్టి 2 మామిడికాయలకైతే ఇలా తీసి పక్కన పెట్టాను. మా మమ్మీ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటూనే ఉంది, ఇది తీయగా ఉంటుందేమో ఒకసారి చూడు అని. లేదు ఇది మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేను, అంటే ఈయన ఎప్పుడు కరెక్ట్గా తెస్తారనమాట చెప్తే. సో అందుకని చెప్పేసి లేదు పుల్లగానే ఉంటుంది అన్నాను. వినకుండా ఒక మామిడికాయ అయితే మొత్తం ఇట్లా తురిమి పెట్టేసుకున్నాను, బాగా గ్రేట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఎందుకో మా మమ్మీ నేను ఒక టేస్ట్ చూస్తాను అని చెప్పి చూస్తే ఎక్కువ పుల్లగా లేదు, అట్లని ఎక్కువ తీయగా లేదు, కొంచెం లైట్గా తీయగా వచ్చింది. సో ఈ తీపి ఉన్న దాంతో ఏం చేయాలి? పచ్చడి పెడితే అస్సలు బాగోదు. చూపించేసేయచ్చు నేను మీకు, బట్ కానీ టేస్ట్ అయితే చాలా బాగా రాదు. కాబట్టి నేను ఏం చేశానంటే ఒక్క మామిడికాయని గ్రేట్ చేసి అంతటితో ఆపేసేసి ఫస్ట్ దాన్ని జామ్ చేద్దాం అనుకున్నా, బట్ కానీ లంచ్ టైం అయిపోయింది. సో దీంతోనే స్పైసీగా పులిహోర ఎలా చేయాలి అనేసి చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో పోపుకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది పులిహోర, అందుకని నేను 3 to 4 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ని కొంచెం హీట్ అవనిద్దాము. ఇది హీట్ అయింది. ఇప్పుడు దీంట్లో పోపుకి నేను ఆవాలు వేసుకుంటున్నాను, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు. మీరు పోపుకి ఏదైతే వేసుకుంటారో పులిహోరకి అది మొత్తం వేసుకొని కొంచెం దూరగా వేయించుకోండి. పల్లీలు కూడా వేసాను. అలాగే దీంట్లోకి నేను ఒక 10 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కోసుకొని వేసుకున్నాను. ఇది కొంచెం కారం తక్కువ ఉంటుంది, అందుకని అయితే నేను 10 తీసుకున్నాను. ఇలా కొంచెం స్వీట్ ఉన్న మామిడికాయ అయితే ఇలా చేయొచ్చు. ఎందుకంటే అబ్బా స్వీట్ ఉందని చెప్పేసి రెసిపీ ఆపేయకుండా ఇలా చేసుకొని టేస్టీగా అయితే ఉంటుంది. నేను చేసి తిని చూసాకే మీకు ఇది వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ పచ్చిమిర్చిని కూడా బాగా ఎక్కువ ఫ్రై చేయకుండా మీడియంగా ఫ్రై చేసుకుంటే ఆ మామిడికాయ కూడా తురుము అనేది ఉంటుంది కదా, ఇది ఎక్కువ ఫ్రై అయిపోతే ఆ కారం అనేది దీనికి పట్టదు. అందుకని వేసిన ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్కే ఈ మామిడికాయని గ్రేట్ చేసుకున్నాం కదా, ఆ తురుము కూడా వేసేసి బాగా ఒక 5 to 10 minutes సిమ్లో పెట్టేసేసి బాగా మగ్గనివ్వాలి. అప్పుడు ఈ పచ్చిమిర్చిలో ఉండే కారం అంతా ఆ మామిడికాయ తురుముకి పట్టి దాంట్లో ఉన్న స్వీట్నెస్ అనేది 80% పోతుంది. తర్వాత 20% ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా అయ్యేంత వరకు మామిడికాయ ఇట్లా పట్టుకుంటే ఇలా కొంచెం నలగాలి, అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయనిద్దాము. ఇప్పుడే దీంట్లోకి కరివేపాకు, కొత్తిమీర 2 కలిపి వేసి ఫ్రై అవనిస్తున్నాను. ఎందుకంటే ఆ కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్ అనేది మామిడికాయ తురుముకి పడుతుందన్నమాట. బాగా మామిడికాయని అడుగంటకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ కరెక్ట్గా యాడ్ చేసుకొని టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ సాల్ట్ అంతా మామిడికాయ తురుముకి పట్టేలాగా మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనకి కలర్కి పసుపు కావాలి కదా, పులిహోర అంటేనే పసుపు మెయిన్ కదా. సో ఇప్పుడు దీంట్లోకి పసుపు అనేది అయితే నేను యాడ్ చేశాను. యాడ్ చేసి ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేశాను అన్నమాట. చూడండి, నేను చూపించే విధంగా అడుగు అంటకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాగా అయితే ఫ్రై చేసుకోండి. పసుపు అనేది మామిడికాయ మొత్తం బాగా కలిపి ఆ మామిడికాయదంతా ఎల్లో కలర్ రావాలి, అంతవరకు బాగా అటు ఇటు కలిపి తిప్పుకోండి. అట్లాగే ఉంచేస్తే మామిడికాయ అనేది ఏంటంటే త్వరగా మాడిపోతుంది. నార్మల్ పులిహోరకైతే ఇంత టైం పట్టదు. సో ఇప్పుడు దీంట్లోకి ఇంగు వేసానమాట. ఇంగువ ఫ్లేవర్ పులిహోరకి చాలా బాగుంటుంది. సో ఇంగు వేసి ఇప్పుడు ఇంగువను కూడా మొత్తం మామిడికాయకి అంతా పట్టేలాగా అయితే బాగా కలిపేసాను.
మనం పట్టి చూస్తే చేతికి ఇట్లా అంటే ఆ మామిడికాయ తురుము అనేది మెత్తగా అవ్వాలి. ఇప్పుడు స్పైస్ కొంచెం కావాలి, ఇంకా లైట్గా స్వీట్ అనిపిస్తుంది అన్నప్పుడు ఒక చిటికెడు కారపొడి, తగ్గింటే మళ్ళీ చూసుకొని కొంచెం సాల్ట్, ఇవన్నీ వేసి మొత్తం ఫ్రై చేసేసామంటే ఫైనల్గా మామిడికాయ పులిహోర మిక్స్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా స్వీట్ మ్యాంగోస్ ఉన్నప్పుడు ఎవ్వరు వేస్ట్ చేయకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా బాగుందని మీరు కామెంట్ చేస్తారు. స్వీట్ మ్యాంగోస్ అంటే మరీ తీయగా ఉండి తీసుకొస్తే అయితే బాగోదు. జస్ట్ మనం కట్ చేసినప్పుడు అరే కొంచెం తీపి అనిపించింది అన్నప్పుడు ఇలా ట్రై చేయండి. అంతే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇది ఖచ్చితంగా మీకైతే యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకెవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.